కొన్ని మతాల వాళ్ళు స్వర్గం 1 కిలోమీటర్ల దూరాన్నే ఉన్నట్టుగా మిమ్మల్ని రేపు ఎల్లుండో పంపేస్తాము అన్నట్టుగా చెబుతూ ఉన్నారు ప్రజలకి. స్వర్గం అనేది కొన్ని కోట్ల మైళ్ళ దూరాన్ని ఉంది, అది కిలోమీటర్ల దూరంలో లేదు. అది అయితే ఇది దూరం కాదు, అంటే మిమ్మల్ని ఇంత తేలిగ్గా పంపేస్తాము అనేటువంటి భావనలో వాళ్ళకి చెబుతూ ఉన్నారు. అయితే స్వర్గానికి వెళ్ళడానికి ఒక దగ్గర దారి కూడా ఒకటి ఉంది, అడ్డదారి లేదు. వీళ్ళు అడ్డదారిలో పంపడానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అడ్డదారిలో వెళ్ళిన వాడు వెనక గుమ్మం దగ్గరికి వెళ్తాడు, వాడెట్లా వెళ్తాడు? అయితే దీనికి ధర్మం మతం అనేటువంటి ధర్మానికి మతానికి ఉన్నటువంటి తేడా ముందు మనిషికి తెలియాలి. తెలిస్తే ధర్మంలో ఉన్నటువంటి కొన్ని నియమాల వల్ల అతి దగ్గరగా మనిషి స్వర్గానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మతంలో ఉన్నవాడు స్వర్గానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే మా మతం అనే దాంట్లో మా అనే దాంట్లో లేదు, మన అనే దాంట్లో మన అంటే ధర్మం. అది అందులో మనకి స్వర్గం కానీ మోక్షం కానీ ఉన్నాయి. అంచేత ఏంటంటే మీరు ముందు మతానికి ధర్మానికి ఉన్నటువంటి తేడానే తెలుసుకోవాలి. ఈ ధర్మం అనేది ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కదా, త్రిమూర్తులు. ఈ ముగ్గురు నుంచి ఎన్ని అవతారాలు అయితే వచ్చినాయో ఆ అవతారాలను వాళ్ళ చరిత్రలని తెలుసుకుంటే మనకు ధర్మం అనేది తెలుస్తుంది. ఇవేమీ చదవకుండా మనం మా మతం అని అంటే గనక నీకేం తెలుసు? తెలియదు కదా. నువ్వు స్వర్గానికే అర్హుడు అవ్వాలి అంటే నువ్వు మొత్తం కోపాన్ని విడిచిపెట్టేయగలిగితే అప్పుడు స్వర్గానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి నీ కోపం పోయిందా? పోలేదు కదా. అందుకని నువ్వు స్వర్గానికి వెళ్ళడానికి నీకు అర్హత అనేది లేదు. ముందు ధర్మాన్ని తెలుసుకో, మతంలో మగ్గిపోకో.